వెనిజులా ప్రపంచంలో అతిపెద్ద చమురు నిల్వ కలిగిన దేశం. వెనిజులా వద్ద సౌదీ అరేబియా కంటే ఎక్కువ చమురు నిల్వలు ఉన్నాయనేది అంచనా. అయితే అమెరికా ఇప్పుడు ఏం చెప్తుందంటే, లాటిన్ అమెరికాలోని మారక ద్రవ్యాల ముఠాలు తమ దేశంలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ను సరఫరా చేస్తూ అమెరికా యువతను నాశనం చేస్తుందంటూ ట్రంప్ వెనిజులాపై విరుచుకుపడ్డాడు. ఈ మారక ద్రవ్యాల సరఫరా వెనుక వెనిజులా అధ్యక్షుడు మడురో ఉన్నాడని, ఆయన జాడ తెలిపితే $50 మిలియన్ల ఇస్తానంటూ అమెరికా ప్రకటన చేసింది. ఈ క్రమంలో తాజాగా వెనిజులా నుండి వస్తున్న ఓ నౌకపై కరేబియన్ సముద్రంలో అమెరికా దాడి జరిపింది. ఈ ఘటనపై 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి బదులుగా అమెరికా యుద్ధ నౌకకు దగ్గరగా మడురో తన యుద్ధ విమానాలను ఎగరేశాడు. దీనిపై ట్రంప్ ఆగ్రహంతో కరేబియన్ జలాలలో 8 వార్షిప్లు 4500 సైనికులని మోహరించాడు. ముఖ్యంగా అమెరికా బాధ ఏంటంటే, ఈ మారక ద్రవ్యాలు కాదు, వెనిజులాలో ఉన్న ముడి చమురు దోచుకోవాలి. దానికోసం ఆ దేశం యొక్క మడురో ప్రభుత్వం కూల్చేయాలి, అమెరికా అనుకూలమైన వ్యక్తిని నియమించాలి. అమెరికా ఎప్పుడు ఎలాంటి ఆలోచనలతోనే ఉండటం వల్ల వెనిజులా ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఉంటారు. అసలుకి 20వ శతాబ్దంలో వెనిజులా చమురు ఎక్కువగా అమెరికా మరియు పాశ్చాత్య కంపెనీల చేతుల్లోనే ఉండేది. వాళ్ళు ఎక్కువ లాభం తీసుకునేవాళ్ళు. వెనిజులా ప్రభుత్వానికి ప్రజలకు తక్కువ ఇచ్చేవాళ్ళు. అలాగే 1976లో వెనిజులా చమురు రంగాన్ని PDVSA అనే ప్రభుత్వ కంపెనీ చేతికిచ్చింది. తర్వాత చావెజ్ అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా కంపెనీలకు ఉన్న ప్రత్యేక హక్కులను రద్దు చేశాడు. ఇకపై చమురుపై లాభం వెనిజులా ప్రజలే చెందాలని అన్నాడు. అన్ని జాతీయకరణం చేశాడు. దీనివలన వెనిజులాకు ఎక్కువ ఆదాయం వచ్చింది, సామాజిక పథకాలకు వాడింది, ఎక్కువ పేదరికం తగ్గింది. అయితే ఇక్కడ అమెరికాకు పెద్ద నష్టం కలిగింది. ఆయిల్ కంపెనీలు $బిలియన్ల కాంట్రాక్టర్లు కోల్పోయారు. దీంతో అమెరికాకు వెనిజులాకు ఘర్షణ మొదలైంది. అప్పటి నుండి చైనా రష్యాతో మంచి సంబంధాలు వెనిజులా ఏర్పరచుకోయింది. చైనా వెనిజులా $బిలియన్ల రుణం ఇచ్చింది. రష్యా చమురు రంగంలో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం వెనిజులా చమురులో 85% చైనాకు ఎగుమతవుతుంటే రష్యా పెట్టుబడులు పెద్దవి. కాబట్టి అమెరికా బాధ ఏంటంటే, చైనా రష్యా చేతుల్లోకి చమురు వెళ్ళిపోకూడదు. చమురు మొత్తం అమెరికానే దోచేయాలి, అమెరికా చేతుల్లో ఉండాలనేది అమెరికా యొక్క కుట్ర.